వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ దొరికిందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇంటి ముందు వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 75 గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మనకి 31 lakhs అయితే చెప్తున్నారు. మొత్తం వర్క్స్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారండి. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. మనకి ఉత్తరం వైపు సొంత అయితే వచ్చింది. పడమర ఫేసింగ్ ఇల్లు అనమాట. ఇది వచ్చి హాల్ వ్యూ అండి. మనకి ఏరియా వచ్చి యనమలకుదురు నుంచి పెద్ద పుల్పాకి వెళ్ళే అవనిగడ్డ కరకట్ట వైపు ఉన్న ఏరియా అనమాట. యనమలకుదురు నుంచి పుల్పాకి వెళ్ళే కరకట్ట వైపు అండి. ఇది చూస్తున్నారు కదా. హాల్ వచ్చి మనకి చాలా స్పేషియస్గా అయితే హాల్ అయితే ఉందండి. మనకి సీలింగ్ వర్క్స్ కానీ కింద పాలిషింగ్ కూడా చేసి మనకి డోర్స్ కానీ అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తారండి రెడీ చేసి. దీని కాస్ట్ వచ్చి మనకి 31 లక్షలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం బెడ్రూమ్వి కూడా ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. హాలు బెడ్రూమ్ రెండు స్పేషియస్గా ఉన్నాయండి. రెండిట్లో పెద్ద పెద్ద మంచాలైనా సరే పడతాయి అనమాట. మనకి 6x6 మంచాలైనా సరే హాల్లో కూడా పట్టిద్ది, బెడ్రూమ్లో కూడా పట్టిద్దండి. అంత స్పేషియస్గా అయితే ఈ హాలు బెడ్రూమ్ అయితే డిజైన్ చేయించారు. 75 గజాలు కావడం వల్ల చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. ఇది వచ్చి కిచెన్ వ్యూ అనమాట. మనకి కిచెన్ చూడండి ఒకసారి. పైన సన్సైడ్ కూడా వచ్చిందనమాట. బయట వచ్చి మనకి తూర్పు వైపు బోర్ ఫెసిలిటీ కానీ వాష్ ఏరియా కానీ మనకి బాత్రూమ్ అయితే వచ్చిందనమాట. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. బాత్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.